హాయ్ అండి. వెల్కమ్ టు తమిళనాడులో తెలుగు అమ్మాయి. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ అయితే కూర కారం అండి. ఫ్రైస్‌కి తర్వాత మీరు దీన్ని దోస, ఇడ్లీకి కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ పౌడర్‌ని మీరు ట్రై చేసి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కలర్‌ఫుల్‌గా మీరు ఏ కూరలోకైనా దీన్ని యూస్ చేసుకోవచ్చండి. మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఒక పొటాటో ఫ్రై చేసినా, ఒక బెండకాయ ఫ్రై చేసినా జస్ట్ దీన్ని మీరు బాగా వాష్ చేసి ఈ పొడిని ఒక స్పూన్ వేసుకున్నారంటే అంత టేస్టీగా ఉంటుందండి మీ కూరలు. దీన్ని ఇంకో విధంగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోసకు కూడా యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు చూపిస్తానండి. ఈ కారాన్ని అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం దీనికి ఏమేం కావాలని చూద్దామండి. ముందుగా అయితే ధనియా 50 గ్రామ్ తీసుకున్నానండి. ధనియాని ఇలా ఒక 50% మనం వేయించుకోవాలండి. ముందే వేయించేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు. తర్వాత వచ్చేసి శనగపప్పు 2 స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి. 2 స్పూన్ మినపప్పు, నువ్వులు 2 స్పూన్ అండి. మినపప్పు 2 స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు, పెప్పర్. తర్వాత కొంచెం హింగ్ రాజండి. కొంచెం హింగువ మీకు పౌడర్ ఉంటే కూడా మీరు పౌడర్ని రుబ్బుకునేప్పుడు పౌడర్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్ నువ్వులు వేసుకున్నానండి. 2 స్పూను. మీరు నల్ల నువ్వులు ఉంటే కూడా వేసుకోండి. నల్ల నువ్వులే చాలా బాగుంటుందండి. నా దగ్గర నల్ల నువ్వులు లేదు, అందుకే నేను తెల్ల నువ్వులే వేసుకున్నాను. వేసుకొని మీరు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లోనే పెట్టి వేయించాలండి. సిమ్లో వేయించడం వల్ల కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. హైలో వేయించుకున్నామంటే మాడిపోతుంది. సో టేస్ట్ కూడా చాలా అంత బాగుండదండి. ఇలా వీలైనంతగా మనం సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. తర్వాత ఒక 5 కారం లేని మిరపకాయ అండి, కలర్ కోసం ఈ 5 మిరపకాయలు. తరువాత ఒక 20 నుండి 25 వరకు కారం మిరపకాయ అయితే తీసుకోండి. నేను 20 మిరపకాయ తీసుకున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 25 కూడా తీసుకోండి. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. వెల్లుల్లి వచ్చేసి చాలా మంచిది కదండి, అందుకే వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత ఒక 20 గ్రామ్ వేరుశనగకాయ వేసుకున్నానండి. వేరుశనగకాయ వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే దీంట్లో వేసుకోండి. ఈ హీట్లోనే చింతపండు మనకు ఫ్రై అయిపోతుందండి బాగా. తర్వాత మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నేను 2 స్పూను సాల్ట్ ఉప్పు వేసుకున్నానండి. ఇందుకు ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూరలోకి వేసుకునేప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. మీరు దోసకి, ఇడ్లీకి అయితే ఉప్పు వేసుకునే అవసరం అయితే ఉండదు. కరెక్ట్గా అయితే ఉప్పు సరిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం దోసకి కానీ, ఇడ్లీకి కానీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ఆ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందనేసి నాకైతే ఒక కామెంట్ చేయండి. చూడండి, ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ వేసి ఇలా దోసకి పెట్టి, ఇడ్లీకి పెట్టి తిన్నామంటే